షాహీ సంపద మీద చెయ్యి వేసి పురాణాలతో ఉన్న మొదటి వాడివి. వీరమల్లు, గోల్కొండ సొత్తుని ఇప్పటికి ఎన్నిసార్లు చోరీ చేసి ఉంటావు? పెద్దగా లెక్క పెట్టలేదు. మా సొత్తు దోచుకుని జనానికి పంచి పెడుతున్నావంట. అసలు అది ప్రజల సొత్తేగా. నువ్వు చేసిన పనికి నిన్ను ఉరి తీసి ఉండాలి, కానీ ప్రాణాలతో ఎందుకు తీసుకొచ్చామో తెలుసా? ఇది నీ ప్రాణం నిలిపిన అపురూపమైన వజ్రం. మీ పురాణాలు చెప్పిన సెమంతకమణికి సమానమైనది. కొండంత వెలుగు, 180 రాటీల కోహినూర్. అది గాజురాయిగల్ సుల్తాన్. అది నకిలీ అని తెలుస్తూ ఉంది. అసలు వజ్రం ఎక్కడుంది? ప్రతాపరుద్రుని కాలంలో గోల్కొండ గొల్లకొండగా ఉన్నప్పుడు ఈ కొల్లూరు వజ్రం అల్లావుద్దీన్ ఖిల్జీ దగ్గరకు చేరింది. ఉస్కే బాద్ ఇబ్రహీం లోడి, ఉదర్ సే మొఘల్ సుల్తాన్ జహీయుద్దీన్ మహమ్మద్ బాబర్, తర్వాత కొన్ని దశాబ్దాలు దాని చాడే లేదు. ఇప్పుడు ఆ కోహినూర్ వజ్రం షాజహానాబాద్, ఢిల్లీలో ఉంది. తానాషా వారి కోరిక నెరవేరిస్తే ఇక ఎవ్వరిని దోచుకోనక్కర్లేదు. నీకొక వజ్రాల గని బహుకరిస్తారు. ఆ పరగణాకు నిన్ను దూరం చేస్తారు. ఆ గనిలో దొరికే సంపదంతా నీదే. పంచిపెట్టుకుంటావో దాచిపెట్టుకుంటావో నీ ఇష్టం. ఆ వజ్రం తిరిగి గోల్కొండ చేరుకోవాలి. అంతే. అసలు వజ్రం ఎక్కడుంది? ఖిలాయే ముబారక్, లాల్ ఖిలా, ఎర్రకోటలో ముఘల్ దర్బార్ దివానీ ఖాస్ మధ్యలో. షాజహాన్ చక్రవర్తి ముంతాజ్ బేగం కోసం తాజ్మహల్ నిర్మిస్తూ దానికి 4 రెట్లు ఖర్చు చేసి తన కోసం ఆ నెమలి సింహాసనం తయారు చేయించారు. సార్వభౌమత్వ శిరస్సు మీద భూగర్భాన్ని చీల్చుకొచ్చిన సూర్యబింబంలా ప్రకాశిస్తూ